ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కుల వృత్తులు, చేతి వృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిన సాంప్రదాయ కళాకారులు ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనకబడకుండా చూడటమే ఈ పథకం లక్ష్యం. రాజమిస్త్రీలు, వడ్రంగులు, దర్జీలు, కమ్మరులు వంటి 18 రకాల వృత్తుల వారికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. తరతరాలుగా వస్తున్న భారతీయ వారసత్వ కళలను రక్షించుకుంటూనే ఆయా వృత్తిదారులను స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తోంది. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే లబ్ధిదారులు కొన్ని ప్రాథమిక అర్హతలు కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు తమ చేతులతో సొంత పనిముట్లతో పనిచేసేవారై ఉండాలి. ప్రధానంగా అసంఘటిత రంగంలో పనిచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్న వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తారు. నమోదు చేసుకునే సమయానికి కనీసం 18 సంవత్సరాల వయసు నిండి ఉండడం తప్పనిసరి. గత 5 ఏళ్లలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల రుణ పథకాల ద్వారా ఎటువంటి లబ్ధి పొంది ఉండకూడదు. వ్యాపార విస్తరణ కోసం ప్రభుత్వం 3 లక్షల రూపాయల వరకు పూచీకత్తు లేని రుణాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని 2 విడతలుగా పంపిణీ చేస్తారు. మొదటి విడతలో 1 లక్ష రూపాయలు అందించి దాన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు. మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసిన వారికి రెండో విడతలో 2 లక్షల రూపాయల రుణం మంజూరు చేస్తారు. దీనివల్ల కళాకారులు, వడ్డీ వ్యాపారులు దగ్గర అప్పు చెల్లించాల్సిన అవసరం ఉండదు. రుణాలపై వడ్డీ రేట్ల విషయంలో ప్రభుత్వం సామాన్యులకు భారీ ఉపశమనం కలిగిస్తోంది. లబ్ధిదారులు కేవలం 5% వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 8% వరకు వడ్డీ భారాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరిస్తుంది. దీనివల్ల రుణగ్రహీతలపై ఆర్థిక ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. ఈ రాయితీ వల్ల కళాకారులు తమ సంపదను పెట్టుబడికి కాకుండా కుటుంబ అవసరాలకు వాడుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ కుటుంబం అంటే భర్త, భార్య, పెళ్లి కాని పిల్లలుగా ప్రభుత్వం నిర్వచించింది. దరఖాస్తుదారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదు. పథకం అమలులో పారదర్శకత కోసం ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సమాన అవకాశం కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. నైపుణ్యాభివృద్ధి కోసం కళాకారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆధునిక పనిముట్లు, సాంకేతికతపై శిక్షణ ఇచ్చిన వారిని నిపుణులుగా మారుస్తారు. శిక్షణ కాలంలో రోజుకు 500 రూపాయల చొప్పున స్టైఫండ్ కూడా అందజేస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆధునిక పనిముట్ల కొనుగోలు చేసుకోవడానికి 15,000 రూపాయలు విలువైన ఈ వోచర్లను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీనివల్ల పాత పద్ధతుల స్థానంలో అత్యాధునిక పరికరాలతో పనిచేసే వీలుంటుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను కూడా అందిస్తుంది. ప్రతి డిజిటల్ చెల్లింపుపై రూపాయి చొప్పున లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు. నెలకు గరిష్టంగా 100 లావాదేవీల వరకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. దీనివల్ల చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అవుతారు. కళాకారులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డు, సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చేతి వృత్తుల వారి నైపుణ్యం ప్రపంచ స్థాయికి చేరుతుంది. శిక్షణ, ఆర్థిక సహాయం, మార్కెటింగ్ సదుపాయాలు అన్నీ ఒకే చోట లభించడం వల్ల కళాకారులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంది. భారతీయ సంప్రదాయ కళలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. అర్హులైన వారు వెంటనే నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.